నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు, ఫోన్లు అయితే పనే లేదు. ఒక అరాచకమైన పరిపాలన, అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కదా సంకేతాలు లాగించారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ ముఖ్యమంత్రి అవుతున్నారు, మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాసంలో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారు. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగిన పరిస్థితి లేదు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీలు పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామాలు దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు. ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలానికి సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేదు. ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యే, అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. ఓకే, అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్లో, పోలీసులు అక్కడ అభ్యర్థులు అలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊళ్ళో తిరిగింది దాఖలాలు లేవు. వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నారంటే ఎత్తేది లేదు. నేను సత్యనపల్లి చూడండి, దాదాపు ఎంతమందికి తల్లిదెబ్బలు, దాదాపు నాకు తెలిసి ఒక 25-30 మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తాగేవాడిని. గుండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ దించి, ఏజెంట్ దించి, చీర చింపి బయటకు పంపించాడు. ఎక్కడైనా ఉందని పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తాగేవాళ్ళు. ఇది గురజాల, వినుకొండ, నరసరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటికి మీదకే రాళ్ళు దాడి చేశారు. చిలుకూరుపేట, పెదకూరుపాటు, ముత్తుకుంటున్న ఎస్ఎల్కి, సిఐలకి, ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు. దాడులు చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన. నిజంగా వాళ్ళకి తమ్ముంటే రండి, అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా, రండి కొట్టుకుందాం. బీసీలు, ఎస్సీలు మీరు కావాలంటే ఊర్లో లెక్కేసుకోండి. బీసీలు, ఎస్సీల మీద మాకు ఓట్లు ఏజెంట్గా కూర్చుంటారా, ఓట్లు వేస్తారా అని చెప్పి ఊర్లు గురజాల్లో అయితే కొత్తగణేశంపాడి కానీ, కేసనపల్లి కానీ ఒక 10 ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం, మహిళలను చూడకుండా కొట్టారు. పెదకూరుపాడులో 15 గ్రామాలు, సత్యనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈ రోజు కూడా మాదాలలో ఊరు లేకపోతే ఊర్లో ఇప్పుడు కూడా బాగా పడుతున్నారు. చీమలమర్రి, గుండ్లపల్లి, కుంకలగుంట మహిళల్ని పల్నాడులో, నేను పల్నాడుకి వచ్చేటప్పుడు లేదా పల్నాడు అంటే పల్నాడులో పౌరుషం అంటారు.
ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మొగడు వాడు పోషం ఉంది. ఇళ్ళలు లేని మంచి మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తుంది. అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పై నుంచి, ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు, 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది. మీరు నిన్న వీడియో చూసుంటారు కారంపూడిలో వీడియోలో ఎంతమంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాడ్లు కానీ ఈ కానీ పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఇదేదో దయచేసి నేను కోరుతా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరు మాట్లాడేవాళ్ళైనా దీన్ని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి. దీన్ని అపోహలకు తావించి ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లాభం చేకూర్చేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఆయన బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటాం, మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు. నిజంగా నష్టపోయేది ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో, ఎవడైతే ప్రాణానికి ముప్పు జరుగుతుందో వాడు పోతాడు. రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు. నష్టపోయేది వాళ్ళు. దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్ద చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని. కానీ గడిచిన 2 రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా, ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి, వాటిని కూడా ప్రక్షాళన చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇదివరకు కూడా ఉండేవారు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంటల్గా అయింది కాదు. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు. నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషనర్ వారు. దాంట్లో 4 నియోజకవర్గాలు మా పల్నాడులో ఉన్నాయని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు. దానికి సెక్యూరిటీ బీఫ్ చేయాలని చెప్పారు. ఇదంతా ఏమీ ఒక రోజులో అనుకోకుండా అయిందేం కాదు. అయినా కూడా ఇంత ప్రయర్ వార్నింగ్ ఉన్నా కూడా, అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి, నేను అభ్యర్థిగా ఉండి నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకొని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏ ఉన్నాయో, సెన్సిటివ్ బూత్స్ ఏదో ఉన్నాయో వీటి దగ్గర మ్యాక్సిమం పెట్టండి అని చెప్పి, ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి అడగడం జరిగింది. వారు ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే, గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయడా. ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ 5 సంవత్సరాలు నడపలేదన్నదానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. మరి ఎందుకో ఈ నిర్లప్తత? సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి.